ఒక హిందూ అయినా క్రైస్తవులైనా వాళ్ళ యాక్టివిటీ డిఫరెంట్గా ఉంటుంది. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన యాక్టివిటీ ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంది. స్వీడన్కి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి, ఎడ్యుకేషన్ అండ్ ఇంటిగ్రేషన్ మినిస్టర్ వచ్చేటప్పటికి ముస్లిం కుటుంబంలోనే పుట్టింది. తన తండ్రి వచ్చేటప్పటికి హమాస్ సభ్యుడు, పాలస్తీనాకి సంబంధించినటువంటి వ్యక్తి హమాస్ సభ్యుడు. తల్లేమో లెబనాన్కి సంబంధించినటువంటి మహిళ. తల్లి షియా ముస్లిం, తండ్రి సున్నీ ముస్లిం, ఇటు హమాస్ వైపు నుంచి ఉన్నాడు. ఆమె తాజాగా స్వీడన్కి సంబంధించిన మంత్రి అయింది, విద్యాశాఖ మంత్రి అయింది. ఇప్పుడు స్వీడన్లో ఉన్నటువంటి స్కూళ్ళన్నిట్లలో కూడా, అలాగే విద్యా వ్యవస్థలో అంతా కూడా ఇస్లామిక్ స్టడీస్ పెట్టాలి అన్నటువంటిది తాజాగా తీసుకొచ్చినటువంటి ఒక ప్రపోజల్ అన్నమాట. విద్యలో ఖచ్చితంగా ఇస్లామిక్ విలువల గురించి తెలియజేయాలి, ముస్లింగా బ్రతకడం అన్నటువంటి చాలా అద్భుతమైనటువంటి వరము. ఇప్పుడు ఇస్లామిక్ స్టడీస్ కోర్సెస్ని పాఠ్యపుస్తకాల్లో యాడ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. అదే సందర్భంలో స్వీడిష్ స్కూల్స్ అన్నిట్లో కూడా విద్యా విధానాన్ని మార్చాలన్నటువంటి ఆదేశాలు ఇచ్చింది. స్వీడిష్ స్టూడెంట్స్ ఇస్లామును నేర్చుకుంటే స్వీడన్కి సంబంధించినటువంటి మార్పులు జరుగుతాయి. అదే సందర్భంలో స్వీడన్ని రక్షించగలిగేది ఇస్లాం మాత్రమే అన్నటువంటిది ఈమె పిలుపు అన్నమాట.